హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు కదా ప్రభు మనకి అనుగ్రహించాడు కదా. ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం కదా. రెండవ చిన్న ప్రార్థనతో ఆయన్ని స్తుతిస్తూ ఆయన వాక్యం నేర్చుకుంటాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. రోజు నీ మాట మమ్మల్ని బతికిస్తుందయ్యా. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మా ఆధ్యాత్మిక జీవితానికి నీ వాక్యము అంత బలమును చేకూరుస్తుందని. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునన్న మాట మమ్మల్ని ఆధ్యాత్మికంగా బ్రతికిస్తుందని నమ్ముతున్నాం. మరోసారి మాతో మాట్లాడు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? ఏం చెప్పమంటారండి అంటున్నారా? మనసు నెమ్మది లేదు అంటున్నారా? ఎందుకు నెమ్మది లేదు? చాలాసార్లు మనల్ని ఎవరన్నా ఏదన్నా అంటే వెంటనే మనం దానిని మనసులోకి తీసుకుంటాం. దట్ విల్ ఎఫెక్ట్ ఎ లాట్. ముఖ్యంగా మనల్ని విమర్శించినప్పుడు, కృంగదీసినప్పుడు, నిరుత్సాహపరిచినప్పుడు, డిసప్పాయింట్ చేసినప్పుడు, డిస్కరేజ్ చేసినప్పుడు, మనల్ని దూషించినప్పుడు, నిందించినప్పుడు, ఆ సమయంలో మనల్ని మనంగా కించపరుచుకుంటూ కలవరంతో కొందరేమో రియాక్ట్ అయ్యి వాళ్ళు దోషులైపోతారు. కొందరేమో దాన్ని అలాగే మనసులో పెట్టుకొని కృంగిపోతుంటారు. చూడండి, లోకులు కాకులు అనే సామెత ఉంది మన దేశంలో. కాకుల భాషకు ఏమైనా అర్థం ఉందా? కావు కావు అన్నప్పుడు దాని భాష ఎవరికి అర్థం కాదు. కానీ అది కావు 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 అని కూస్తూనే ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది. అది వాటి అరుపులు మనం పట్టించుకొని అక్కర్లేదు. అదే సమయంలో నిజముంటే మాత్రం తప్పకుండా సరిచేసుకోవాలండి. నిజముంటే అసలు మనం బాధపడం కదా. లేదంటేనే మనకి ఎక్కువ బాధ. ఉన్న మాట అంటే ఖచ్చితంగా అది కూడా నీకు బాధ కలుగజేస్తుంది. కానీ దాన్ని సరిచేసుకున్నప్పుడు నీవు పరిపూర్ణతకి వెళ్తున్నావు. నిజమే, విమర్శించే వాళ్ళందరూ కాకులు కాదు. విమర్శలన్నీ కూడా ఒట్టి మాటలు కావు. కొన్ని యథార్థంగా వారన్న మాటల్లో కొంతైనా సత్యం ఉంటుంది. కాబట్టి విమర్శ మనం విన్నప్పుడు మన హృదయాన్ని కలవరపరుచుకోక పరిశీలించుకోవటం ప్రార్థించాలి. నిజంగా ఆ పొరపాట్లు మనతో ఉంటే సరి చేసుకోవాలి, లేకపోతే దులిపేసుకోవాలి. అంతేగాని మనుషులు నన్ను పనికిరావు అన్నారు కాబట్టి నేను పనికిరాను అనుకోవద్దు. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి? నీకేమి చేత కాదు. నువ్వు ఎందుకున్నావు నా దగ్గర? నీ వల్ల ప్రయోజనం ఏంటి అని అనేక సార్లు మనుషులు కించపరుస్తున్నప్పుడు అసలు మనం ఎవరిమి అనేది గ్రహించుకోవాలి. మీరు రక్షించబడ్డారా? రక్షించబడ్డోళ్ళకి ఈ బాధలు ఎక్కువ అండి. ఎందుకంటే మనకే మనస్సాక్షి చురుగ్గా ఉంటుంది. రక్షణ లేనోడికి అసలు ఎవడు బడ్డ హృదయానికి ఎన్ని మాటలన్నా, ఎవడేమన్నా, ఏమనుకున్నా పాయింట్ నేను చేశాను అనుకుంటుంటాడు. కానీ మనస్సాక్షి సున్నితంగా ఉన్న మనకి నిందపడటానికి చిన్న విషయంలో కూడా మన మనస్సాక్షిని పాడు చేసుకోవడానికి ఇష్టపడం. అలాంటి సమయాల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎస్, ఈ మాట నేను విన్నాను, కానీ దేవుని ముందు నేను ఎలా ఉన్నాను? మనుషులు ఇలా అంటున్నారు, దేవుడు నన్ను గురించి ఏమంటున్నాడు? మనుషుల ముందు నా స్థానం ఇదే, కానీ దేవుని యందు నా స్థానం ఏంటి అని మనం గ్రహించుకుంటే ఎంతో గొప్ప ఆదరణ కలుగుతుందండి. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య వారసుడిగా చేసుకోండి. అంధకార సంబంధమైన బంధకాలలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసుడిగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఎవరిమి? ఆయన రాజ్య వారసులం, ఆయన బిడ్డలం, ఆయన చేత ప్రేమించబడిన వారిని. ఆయన మనల్ని ప్రేమించి విమోచించి మనకు పాపక్షమాపణ కలుగజేస్తున్నాడు.
కాబట్టి దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో అని ఎరగవలసిన అవసరత, ఆయన ముందు నేను ఎలా ఉన్నాను అని పరిశీలించుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే వాక్యం, అందుకే అనుదిన ధ్యానం. ఒక వ్యక్తి రక్షించబడ్డ వెంటనే పరిపూర్ణుడు అవ్వడండి. పరిపూర్ణతను పొందటానికి మనం అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, మోకాళ్ళ మీద ప్రార్థిస్తూ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనకు వస్తున్న వ్యతిరేకాలను ఎదుర్కొనటాకు శక్తి కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ ఒక చక్కటి ప్రార్థన ఉన్నది, పౌలు చేసిన ప్రార్థన దేవుని బిడ్డల కొరకు. 9వ వచనం దగ్గర నుంచి ఆ మాట మనం ప్రార్థన మనం చూడొచ్చు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఏం కావాలంట రక్షించబడిన తర్వాత మనకి? మిడిమిడి జ్ఞానం కాదు, కొంచెం కొంచెం జ్ఞానం కాదు, సగం తెలిసి సగం తెలియకపోవటం కాదు. సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. ఆత్మ సంబంధమైన వివేకం. వివేకం అంటే ముందుగానే పసిగట్టడం అన్నమాట. పరిస్థితులను గుర్తించగలగడం అన్నమాట. ఏది చూస్ చేసుకోవాలో తెలుసుకోవటం జ్ఞానమైతే, ఏం జరుగుతుంది, ఎక్కడున్నాం, ఏంటి అని తెలుసుకోవటం వివేకం. మీరు జ్ఞానమును ఆత్మ సంబంధ వివేకం గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై. దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించటం లేదు. కొంచెం తెలుసుకున్నంటే నాకు తెలిసిపోయింది అంటున్నారు. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని చాలామంది చెప్తుంటారండి. నేను ఒకటే మాట్లాడుతాను, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు పిలుస్తున్నాడు, ఏ సేవకులకు పిలుస్తున్నాడు, ఎప్పుడు రమ్మంటున్నాడు, మరింత స్పష్టంగా చెప్తాడండి ప్రభు. సేవకు వస్తున్నాను అన్నంటే సేవ చేయలేడు కదా. డాక్టర్ అవ్వాలనంటే డాక్టర్ అయిపోతాడా? ముందు మెడికల్ కాలేజీలో చదవాలి, హౌస్ సర్జన్ చేయాలి, అప్పుడు కదా. అలాగే ఒక సేవకుడు అవుతానన్నప్పుడు నేను 5 సంవత్సరాల తర్వాత సేవ చేయాలి అని ముమ్మరంగా సేవ చేయాలని ఆశ ఉంటే, ఈరోజు నువ్వు సేవకు సమర్పించుకోవాలి. సేవలో నువ్వు తర్బీదవ్వాలి, సేవలో నువ్వు నలగాలి, నేర్చుకోవాలి, పఠించాలి, ధ్యానించాలి, సిద్ధపడాలి, తెగించాలి. దేవుని చిత్తం పరిపూర్ణంగా తెలుసుకోండి. వివాహాల విషయాల్లో చాలామంది దేవుని చిత్తమే అని చేసుకున్నామంటారు, కానీ పరిపూర్ణంగా తెలుసుకోవటం లేదు. ఏదో ఒక ఆనవాయి కావాలన్నారు, ఏదో ఒక గుర్తు కావాలన్నారు, ఇది అనుకుంటే ఇది దేవుని చిత్తం అనుకున్నారే కానీ అంతకుమించి ఇంకొక స్టెప్ వేయలేదు. మీరు కనీసం దేవుని సందులో కనిపెట్టి ఒక వాగ్దానం తీసుకోలేదు. ఆ పక్క మిమ్మల్ని వివాహం చేసుకోబోయే వ్యక్తి దగ్గర దేవుని చిత్తమెరిగావా అని అడిగి తెలుసుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా మీ పెద్దలు, దైవజనులు వారి యొక్క సలహాలు తీసుకోకుండానే గబక్కన ఒక నిర్ణయం చేసి తొందరపడుతున్నారు. దేవుని చిత్తము వివాహాల విషయంలో ఎంతో ముఖ్యం. పరిపూర్ణంగా మీరు దేవుని చిత్తము గ్రహించగలిగేవారని ప్రతి సత్కార్యములో సఫలమగుచు. విశ్వాసులైన వారు ప్రతి సత్కార్యములో సఫలులా కావాలి. ఏ పని చేసినా అది సఫలం అవ్వాలి. ప్రతి సత్కార్యములో సఫలం అవ్వాలి. ఈ సఫలత అనేది మనం చేయనదంతా సఫలమగును ఎప్పుడు ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు. దేవుని ఆశీర్వదించిన వారి జీవితాల్లో నుండి సఫలత ఉంటుంది. ఏది చేసినా అందులో దీవెన ఉంటుంది, నష్టం ఉండదు, వ్యర్థం ఉంటుంది, నిష్ప్రయోజనం అవ్వదు. రోజులో మనం చేసే పనుల్లో, నిర్ణయాలలో ఎన్ని విషయాలలో నష్టపోతున్నామో ఒకసారి లెక్కలేసుకోండి. చేసిన పని మరొకసారి చేయాల్సి వస్తుందంటే అందులో ఆశీర్వాదం లేదని నేను అనుకుంటాను. నీవు చేయనదంతా సఫలమైనప్పుడు మళ్ళీ దిద్దుకొని చేయాల్సిన పని ఏముంటుందిగా. దేవుని చిత్తములో మనం సఫలమవ్వాలి. దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించాలి. ప్రతి సత్కార్యములో సఫలమవ్వాలి. పరిపూర్ణమైన జ్ఞానం పొందాలి, వివేకం పొందాలి. దేవుని విషయంలో జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. జ్ఞానం పొందాము అంటే చాలదండి, అందులో అభివృద్ధి పొందాలి. చిన్నపిల్లలకున్న జ్ఞానం వేరు, ఒక పరిపక్వతలోనికి వచ్చిన వ్యక్తి యొక్క జ్ఞానం వేరు. వారికి పంచేంద్రియాల వలన కలిగిన జ్ఞానోదయం వేరు, అనుభవపూర్వకంగా ఒక
వయసు మళ్ళిన వ్యక్తి కలిగినటువంటి జ్ఞానం వేరు. దినదినము జ్ఞానాభివృద్ధి పొందాలి. యేసు ప్రభు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును అభివృద్ధి పొందొచ్చు వచ్చాను. అలాగే మన బిడ్డలు పెరుగుతుండగా, మనం ఆధ్యాత్మిక చిన్న బిడ్డలుగా ఎదుగుతుండగా జ్ఞానమునందు అభివృద్ధి పొందాలి. ఇంకా చూస్తే అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు, వెరీ ఇంపార్టెంట్ అండి. అన్ని విషయాలలో మనుషుల్ని సంతోషపెట్టలేమండి. మనం మనుషుల్ని సంతోషపెట్టకూడదునా, నేను దేవుని సంతోషపెట్టకపోదును అని పౌలు అన్నాడు. మనుషుల దయ సంపాదించుకోవాలనుకుంటే నేను దేవుని దయను పోగొట్టుకుంటాను. చూడండి, మనం దేవుని బిడ్డలమైన తర్వాత ఈ మనుషులు ఏమనుకుంటున్నారో, మనుషులు ఏమంటున్నారో, వాళ్ళని నప్పించాలి, వీళ్ళని ఒప్పించాలి, వాళ్ళకి అనుగుణంగా నడుచుకోవాలి అనే ధ్యాస వదిలిపెట్టాలండి. నేను దేవుని ముందు ఏమై ఉన్నాను అన్నది చాలా ముఖ్యం. దేవుని ముందు నేను సరిగా ఉన్నానా లేదా అని పరిశీలించుకొని సరిచేసుకోవటం మరెంతో ముఖ్యం. కాబట్టి దేవుడిని సంతోషపెట్టాలి, ప్రభువుని సంతోషపెట్టే మాటలు మాట్లాడాలి, ప్రభువుని సంతోషపెట్టే కార్యాలు చేయాలి, ప్రభు సంతోష కొరకు మనం జీవించాలనే ధ్యాస మనకు ఉండాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. ప్రభువుని సంతోషపెట్టాలని తగినట్టుగా మనం నడుచుకోవడం. ఇంకో చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుంటూ పోతానండి. ఇవంతా ఒకే వచనంగా ఉంది. 12 నుంచి 13 వరకు చూడండి. మీరు తర్వాత కూడా చదవండి, ధ్యానమే కదా ఇది. మళ్ళీ చదివి ఇంకా బాగా జీర్ణించుకోండి. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్టు ఆయన తగినట్టుగా నడుచుకొనవలెను. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును ఆనందముతో ఓర్చుకుంటూ, ఇసుక్కుంటూ, కసురుకుంటూ ఓర్చుకుంటున్నామంటారు కానీ ఆనందముతో కూడిన ఓర్పును, పరిపూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడం వలనని. ఎన్ని పాయింట్స్ పెట్టి ఒక విశ్వాసి కొరకు పౌలు ప్రార్థిస్తున్నాడో చూడండి. విశ్వాసులైన వారి ప్రార్థనలో ఎంత సారం ఉండాలో చూడండి. ఎంతసేపు వస్తువాహనాల గురించి, ఆరోగ్యాన్ని గురించి, పరిస్థితుల గురించి కాదండి. ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణమగుటకు, జ్ఞానముతో నింపబడుటకు, దేవుని చిత్తము చేయి ఎరుగును పూర్తిగా ఎరుగుటకు, దేవుడిని సంతోషపెట్టినట్టు నడుచుకున్నటకు, మనం ఓర్పు కలిగి ఉండుటకు, జ్ఞానం కలిగి ఉండుటకు మనం నేర్చుకోవాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనబరుచు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవల్లని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవల్లని దేవుని బ్రతిమలాడుకొనుచున్నాను. తేజోవాసులుగా పరలోక రాజ్య వారసులుగా చేసిన మన ప్రభువుని బట్టి మనం సంతోషించాలి, ఆయన్ని స్తుతించాలి. ఆ పరలోక రాజ్యంలో జీవించినట్లు ఈ లోకంలో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆయన ఆత్మతో నింపబడి ఆయన చిత్తములో బ్రతుకుచు, ఆయన జ్ఞానము కలిగి, ఆయన వివేకము కలిగి, పరిశుద్ధులుగా, ఓర్పు కలిగిన వారిగా, ఆనందభరితులుగా, ప్రభువును మహిమపరిచే వారిగా ఈ లోకంలో జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో మీరు బలపడుతున్నప్పుడు ఎన్ని పాయింట్స్ ఇక్కడ ఉన్నాయో మీరు గమనించి, భక్తిలో మీరు ఎదుగుతున్నారా, అభివృద్ధి పొందుతున్నారా, ఆశీర్వదించబడుతున్నారా, దేవుని ప్రణాళికలు మీ పట్ల నెరవేర్చున్నవా, దేవునికి ఇష్టలుగా ఉన్నారా, దేవుని చిత్తాన్ని ఎరిగారా అన్నది మరోసారి మన ప్రభువు ముందు మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ వాక్య భాగములో నుండి నీ బిడ్డలతో మాట్లాడు నాయన. మనుషులు మమ్మల్ని మెచ్చుకున్నా, నొచ్చుకున్నా, నీ మెప్పును మేము పొందకపోతే, నిన్ను సంతోషపరిచే బ్రతుకులు మాకు లేకపోతే ప్రయోజనం లేదని, ప్రాణమిచ్చిన ప్రభువును సంతోషపెట్టాలనే ఆశ, ప్రభు ఇచ్చే జ్ఞానమును, వివేకమును పొంది ఓర్పుతో ఆయన రాకడ కొరకు కనిపెట్టాలని దినదినాభివృద్ధి పొందుచు, పరిశుద్ధులమై ప్రభు ఇచ్చిన ప్రణాళికలు నెరవేరినట్లుగా, ఆయన బాధ్యతలను నెరవేర్చినట్లుగా, ఆయన సాక్షులుగా మేము ఉండినట్లు మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చి, ఒట్టుట్టి ఆచార భక్తిలోను, పై భక్తిలోను మేము సంతృష్టి చెందక ఆధ్యాత్మికమైన స్థితిలో పరిపూర్ణమగినట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు ఈ
అనుదినము నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ కొనసాగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా అవసరతలు భారాలు ఎప్పటికప్పుడు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి తెలియచేయండి. ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి. మీరు మిత్తమై ప్రార్థిస్తున్నాం, అవన్నీ పరిశీలిస్తున్నాం. ప్రభు మనకు జవాబులు ఇస్తున్నాడు. ప్రభు చిత్తమైతే ఈరోజు ముంబాయిలో ఈవినింగ్ ఒక 4 o'clock నుంచి 9 o'clock వరకు ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఉంది. వివరాలు కావాల్సిన వాళ్ళు యాడ్ గమనించండి. అలాగే రేపు ముంబాయిలో తెలుగు వారికి, హిందీ వారికి కూడా ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ ఉంది. మీ బంధువులు, స్నేహితులు ముంబాయి పరిసర ప్రాంతాల్లో ఉంటే వారికి కూడా తెలియజేయండి. ముఖాముఖిగా వారిని చూసి ప్రార్థించడానికి మేము ఆశిస్తున్నాం. దేవుని సన్నిధిని అనుభవించాలని, అనేకుల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని ఈ గెట్ టుగెదర్లో ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా మేలు పొందుతున్న ప్రతి ఒక్కరిని నేరుగా చూసి ప్రార్థించడానికి, వాక్యం అందించడానికి ఆశిస్తున్నాం. మా కోసం కూడా ప్రార్థించాం. రోజుతో మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడును గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని, తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు
ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బెరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు వన్ డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా. ఉదయ